సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చ. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా. ఆ పన్నులకు అండగా మంత్రి లోకేష్. ప్రజా దర్బార్కు వినతులు వెల్లువ. సమస్యల్ని విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. మంగళగిరిలో అట్టహాసంగా జరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని పల్లా శ్రీనివాస్ ను అభినందించిన రాజకీయ ప్రముఖులు, అభిమానులు. వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీగా పునరుద్ధరణ చేపట్టిన టీడీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. ఎన్టీఆర్ కు భారతరత్న తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తానని అనడంపై హర్షం. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాల్వాతో ఆయన్ను సత్కరించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధులు వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనులు ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు. ఆ పన్నులకి అండగా మంత్రి లోకేష్ ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సమస్యల్ని విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచేందుకు యువనేత, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యల్ని విన్నవించేందుకు బారులు తీరారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్న యువనేత ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆయా సమస్యల్ని పరిష్కరిస్తానని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. మాజీ ప్రధాని భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు గుంటూరులో శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బ్రాడీపేట మెయిన్ రోడ్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట గల పివి విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు సంగడిగుంటలోని చలమయ్య కాలేజీలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ చదువుకునే ప్రతి విద్యార్థికి మౌలిక వసతులతో పాటు తల్లికి వందనం కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పిల్లలకు అవసరమైన ఆటలు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ప్రతి విద్యార్థి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, తల్లిదండ్రులు, అభిమానులు పాల్గొన్నారు. 60 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డు ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూలు, కాలేజు, అలాగే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, దాదాపు 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే ఒక నంబర్ 1 మోడల్గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్, పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబొరేటరీ కానీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజీలో ఏర్పాటు చేయడమే కాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా సర్వశిక్ష అభియాన్ పేరుతో అనేక రకాల నిధులు ఇస్తుంటే గత ప్రభుత్వం ఈ యొక్క విద్యార్థులతో పాటు అందరినీ కూడా సోమరిపోతులు చేసి ఉచితాలకు అలవాటు పడేలాగా చేసింది. కానీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన కాళ్ళ మీద తను నిలబడేటట్టు వాళ్ళు నేర్చుకున్న విద్యతో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ కూడా నేర్చుకొని ఒక
మంచి వ్యక్తిత్వంతో జీవించాలని ఒక మంచి ఆశయంతో రానున్న రోజుల్లో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడం, దాంట్లో కూడా ఉచితంగా ఈ యొక్క విద్యార్థులకి ఆ స్కిల్లో నేర్పించడం, అది ఒక కొత్త లాంగ్వేజ్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, కంప్యూటర్ అవ్వచ్చు, ఏదైనా సరే వారి యొక్క నేర్చుకున్న విద్యతో పాటు ఒక స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఎవరి వద్ద చేచాపకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయాలని ఒక ఎన్డీఏ గవర్నమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కోరుకుంటుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లను గౌరవనీయులైన తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల గవర్నర్ మరియు లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర గవర్నర్ శ్రీ సిపి రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేద పండితుల వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయాన్ని దర్శించారు. So I have come from here and I met a long time friend and the new Chief Minister of Andhra Pradesh, Chandrababu Garu. I went to his house and met him, and I came here to have the darshan of the goddess and the new temple, Lord Shiva temple. Today I am here in Vijayawada, and evening I am going to back. గుంటూరు చంద్రమౌళి నగర్ 1/2లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్ నోవెల్ హోటల్ ను మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి హోటల్ నిర్వాహకులు నూనె రవీంద్రనాథ్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. గుంటూరు నగర వాసుల టేస్ట్కు అనుగుణంగా పసందైన నాన్ వెజ్ వంటకాలు ఉన్నాయని తెలిపారు. సాంప్రదాయ పద్దతిలో కట్టెల పొయ్యి మీద వంటకం ఈ హోటల్ ప్రత్యేకత అని తెలియజేశారు. అదేవిధంగా నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ మటన్ బిర్యానీ సరసమైన ధరలకే లభిస్తున్నాయని తెలిపారు. నడిబొడ్డున ఉన్నటువంటి చంద్రమౌళి నగర్లో సోదరుడు నూనె రవీంద్రనాథ్ రెడ్డి గారు నోవెల్ అనేటువంటి హోటల్, ఎందుకంటే ఇందులోనే రూఫ్ గార్డెను, మంచి 15 లగ్జరీ అండ్ డీలక్స్ అండ్ సూట్స్ 3 రకాలైనటువంటి రూములు, తర్వాత మంచి రెస్టారెంట్స్, తర్వాత అందరూ బాగా ధనవంతులు మంచి వీకెండ్స్ ఎంజాయ్ చేసేటువంటి ప్రాంతంలో ఈరోజు నోవెల్ అనేటువంటి బ్రాండ్ మీద హోటల్ తీసుకొచ్చినందుకు నూనె రవీంద్రనాథ్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఇటువంటి ఎంటర్ప్రీనర్స్, ఎందుకంటే చాలామంది వేరు రాష్ట్రాల నుంచి, వేరు దేశాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా ఈరోజు వచ్చి గుంటూరులో అనేక ఫంక్షన్లు చేసుకుంటున్నారు, పిల్లల శుభకార్యాలు కానీ అన్నిటికీ. మరి దాదాపు మంచి నాణ్యతతోటి మంచి కట్టెల పొయ్యి మీద మంచి శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి వంటల్ని అందించబోతూ ఉండడానికి సందేహం లేదు. అందుకని నెల్లూరు చేపల పులుసు కానీ, మరి గుంటూరు గోంగూరుతో పాటు మంచి దమ్ బిర్యానీలు కూడా అందించబోతున్నాడు. నమస్కారం అండి. సో ఈరోజు మన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేత నోవెల్ హోటల్లో ప్రారంభించడం సో ఎంతో శుభ పరిణామం. సో ఇందులో స్పెషల్స్ ఏంటంటే నెల్లూరు చేపల పులుసు, హైదరాబాద్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ ఇవన్నీ కట్టెల పొయ్యి మీద వండుతామండి. ఇవి స్పెషల్స్. ఇక్కడ ఏంటంటే మా ప్రత్యేకత రూమ్స్, రెస్టారెంట్, రూఫ్ టాప్ గార్డెన్ విత్ స్క్రీన్, మ్యూజిక్ సిస్టమ్ అంతా ఉంటాయండి. మేము మేజర్గా ఫాలో అయ్యేది అవర్ మోటో ఈజ్ ఓన్లీ క్వాలిటీ అండ్ టేస్ట్ ద ఫుడ్. అండ్ మీ కస్టమర్లందరినీ కూడా మ్యాక్సిమం మేము సాటిస్ఫై చేయడానికి విత్ ఆల్ వెరైటీస్తో మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. సో మీకు పాసిబిలిటీ ఉంటే కనుక ఎప్పుడైనా సార్ వెన్ ఎవర్ గెట్ ఎ ఛాన్స్ ప్లీజ్ కమ్ అండ్ విజిట్ టు ద నోవెల్ హోటల్. టీడీపీ అంటే
బీసీలు అంటే టీడీపీ అని మరొకసారి సీఎం చంద్రబాబు రుజువు చేశారని, టీడీపీకి వెన్నెముక ఉండే బీసీలకు పెద్దపీట వేస్తూ టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకు అప్పగించారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కార్యకర్తల సమక్షంలో గౌరవప్రదంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు, నాయకులు కలిసి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పదవి బాధ్యతల్ని నిర్వహిస్తానని తెలిపారు. పవిత్రమైన సంకల్పంతో నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి తనను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. విజయవాడ వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరించినందుకు సీఎం చంద్రబాబు, వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ కు ధన్యవాదాలు అంటూ పద్మ విభూషణ్ గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కొనియాడారు. అదే సమయంలో ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా పనిచేస్తామని చంద్రబాబు చెప్పటాన్ని యార్లగడ్డ స్వాగతించారని తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఏయూలోని హిందీ విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుచేతనంటే మంత్రివర్గం ఏర్పడిన వెంటనే నేను మన సత్యకుమార్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, వారికి అమెరికా నుంచి మెసేజ్ పెట్టాను. సత్య గారు, మీ జగ్గయ్యపేట పర్యటన వలన మీరు ఎంత వేగవంతంగా పనులు చేస్తారో జనానికి అర్థమైంది. వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరించే పని మీ చేతుల మీదుగా పూర్తి చేయండి. చరిత్రలో మిగిలిపోయే పనులు ఇది ఒకటి అవుతుందని చెప్పి నేను ఆయన మెసేజ్ పెట్టాను అమెరికా నుంచి. ఎమ్మటికి 6 గంటలకు ఫోన్ చేసి ఆ పనులను అని చెప్పాను. సీఎం గారు కూడా చెప్పారు ముందే పెట్టాలని చెప్పని అన్ను. అందుచేత వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీ రామారావు గారి పేరు పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ గారిని నేను అభినందనలు తెలియజేస్తాను. నిన్న ఒక సభలో విజయవాడలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావుకి భారతరత్న సాధించడం మనందరి యొక్క కర్తవ్యం, మనం చేయాలి, మనందరం కలిసి చేయాలని చెప్పి నిన్న ఆ ప్రయత్నం చేసినందుకు కూడా ఈ 2 విషయాలకి నేను వారిని, ముఖ్యమంత్రి గారిని, సత్యకుమార్ యాదవ్ గారిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. హిందీ భాషను ఐక్యరాజ్య సమితి కూడా అధికార భాషగా గుర్తించాలని సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో హత్యలుండవని, ఆత్మహత్యలేనని మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి అదే జరిగిందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని వైఎస్ఆర్ యూనివర్సిటీగా మార్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు విశ్వ హిందీ పరిషత్తు చైర్మన్గా నేను ఇప్పుడు టేకప్ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో హిందీని అధికార భాషగా చేయాలి. ఐక్యరాజ్య సమితిలో ఇప్పుడు కేవలం 6 భాషలు మాత్రమే అధికార భాషలు ఉన్నాయి. అది ఏమిటంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్ అండ్ స్పానిష్, ఈ 6 భాషలే అధికార భాషలుగా ఉన్నాయి. అయితే మన హిందీని కూడా అధికార భాషగా చేయాలనేటువంటి వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఒక కార్యక్రమం. అందుచేత వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి దాకా మధ్యలో సుష్మా స్వరాజ్ గారు కూడా ఫండ్స్ అనేవి లోటే లేదు, స్కై ఈజ్ ది ఓన్లీ లిమిట్, హిందీ భాష అధికార భాషగా చేయడానికని ఇప్పుడు సభ్యులు అన్నా నేను హిందీలో మాట్లాడతాను లేకపోతే ఇంకో భాషలో మాట్లాడతానంటే ఆ రిటర్న్ టెస్టు పెట్టాలి, ఇంటర్ప్రిటర్ని కూడా వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. సో ఆ కార్యక్రమం చేపట్టే పనులు ఇప్పుడు ఉన్నాను నేను.
పెందుర్తి నియోజకవర్గం చిన్న ముజ్టివారి గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయ 14వ వార్షికోత్సవం కమిటీ సభ్యుల ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే పంచకెల రమేష్ బాబుతో సహా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఇతర స్థానిక నాయకులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడారు. ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సంతరించుకునే ప్రాంతం చిన్న ముజ్టివాడ అని తెలిపారు. అత్యంత మహిమాన్విత పంచముఖ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆలయాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్న ధర్మకర్తలు సేనాపతి వసంత దంపతులకు కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ అభినందనలు తెలిపారు. వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు స్వామివారికి ప్రాతకాల సుప్రభాతార్చనతో పాటు అభిషేక అలంకారాలు పూర్తయినాయి. మధ్యాహ్నం అన్న సందర్పణ కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి చిన్న ముషిరివాడలో శ్రీ అభయాంజనేయ స్వామి 14వ వార్షికోత్సవం సందర్భంగా మా కార్పొరేటర్ వసంత శంకర్రావుల ఆహ్వానం మేరకు ఇక్కడ రావటం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాన్ని సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటూ పోతున్న వారిని అభినందిస్తూ మరి అన్నదానాలు అవి పెట్టి భక్తులందరినీ కూడా ఇక్కడికి రప్పించి మాలాంటి వాళ్ళందరికీ కూడా ఆ స్వామి కృపకి పాత్రులయ్యే విధంగా మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్న మా వసంత శంకర్రావులు ఎంతైనా అభినందనీయులు. ఆ భగవంతుడి ఆశీస్సులు వారికి ఈ ప్రాంత వాసులకి మా నియోజకవర్గానికి ఉండాలని రాష్ట్రానికి కొత్త ప్రభుత్వం ఎన్నో ఆశయాలతో ప్రజా అవసరాలు తీర్చడానికి ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వానికి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వసంత శంకర్రావులు వారి మిత్ర బృందానికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే చిన్నముషివాడలో జనపతి శంకర గారు వారి కుటుంబం ఆ రోజు ఎంతో పరమ పవిత్రంగా త్రిముఖ శ్రీ ఆంజనేయ స్వామిది పంచముఖేశ్వర ఆంజనేయ స్వామికి విగ్రహ ప్రతిష్ఠ చేసి 14 ఏళ్ళు పూర్తయింది. ఇక్కడే అన్నిటికంటే అభయాంజనేయుడు ప్రసన్నాంజనేయుడు. అలాంటి ఆంజనేయ స్వామికి విధిగా ఎక్కడా కైంకర్యంలో కానీ పూజల్లో కానీ రాజీ పడకుండా శంకర గారు కానీ కమిటీ కానీ వాళ్ళ అన్నదమ్ములు కానీ శేఖర అందరూ కానీ యథావిధిగా చేయడం ఇది ఒక పెద్ద మహోద్భుతమైన ఘట్టం. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనే వ్యక్తి మన అన్ని దేవుళ్ళ కంటే అందరికీ అభయమిచ్చే శక్తివంతమైన దేవుడు ఆంజనేయుడు. అది రాముడికైనా కృష్ణుడికైనా. అంచేత అలాంటి అభయాంజనేయుడు మన చిన్నముషివాడలో స్వతగా ఆంజనేయ స్వామి గుళ్ళు ప్రతి ఊరు ఉన్నాయి, ప్రతి జంక్షన్లో ఉన్నాయి. కానీ పంచముఖ ఆంజనేయ స్వామి అనేది చాలా నిష్ఠాగరిష్ఠులతో చేయాలి. అలాంటి నిష్ఠాగరిష్ఠులతో చేసే పంచముఖ ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం, 14 ఏళ్ళు పూర్తి చేయడం, 14 ఏళ్ళు ఎక్కడ రాజీ లేకుండా ఈ మహోత్సవాన్ని చేసి అన్న సంతర్పణ కొన్ని లక్షల వేల మంది అన్న సంతర్పణ చేయడం కూడా శంకరరావు గారికి వారి కుటుంబానికి ఏదో ఈ ప్రాంత చిన్నముషివాడ ఈ వార్డు అందరికి కూడా ఆంజనేయ స్వామి కృప ఉండాలని ఆశీర్వదించాలని తద్వారా ఇంకా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి కావాలని మనసా వాచి ఆ స్వామిని కోరుకుంటూ ఆ స్వామికి మా అందరికీ మేము విభిన్న స్థాయిలో ఉన్నామంటే ఎప్పుడు నాకు మన తాతయ్య కట్టారు, మరి ఎవరు కట్టారు అంటే ఎంత బలమైన శక్తి అర్థం చేసుకోండి. అయితే ఆంజనేయ స్వామి కృపతో ఈవేళ మళ్ళీ నేను మాడుగుల ఎమ్మెల్యే మీ అందరినీ కలుసుకుని అదృష్టం వచ్చింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజ స్వామిని ఉభయ దేవేరులతో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
కేంద్రం రాష్ట్రంలోనూ ఏర్పడిన నూతన ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న నిరవధిక నిరసన దీక్ష శుక్రవారం నాటికి 1263వ రోజుకి చేరిందని తెలిపారు. కొత్త ప్రభుత్వాలు కొలువుదీరాయి. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గతంలో అధికారానికి రాకముందు ఉత్తరాంధ్ర ప్రజల జీవనాడి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఉపాధికి ప్రధానంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని, ప్రైవేటీకరణ నుంచి వెనక్కి తీసుకొస్తామని, అందరి యొక్క ఉపాధిని కాపాడతామని హామీ ఇచ్చారు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని సొంత గనుల గురించి కానీ, ప్రైవేటీకరణ సంబంధించిన దాంట్లో ఆపడం గురించి కానీ ఎటువంటి నిర్ణయాలు చేయకుండా మిగతా వాటి గురించి మాత్రం మాట్లాడుతున్నారు. ఉత్తరాంధ్ర వెనకబడి ఉందని, రాయలసీమ వెనకబడి ఉన్నదని ఈరోజు కృష్ణా కమిషన్ కానీ, శ్రీకృష్ణా కమిషన్ కానీ అనేక కమిషన్లకి సంబంధించిన నిర్ధారించాయి. అదేవిధంగా వికేంద్రీకరణలో భాగంగా ఆనాడు చెప్పారు, ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తాం, ప్రత్యేక నిధులు ఇస్తాం, వీళ్ళ ఉపాధిని కాపాడతామని చెప్పేసి అన్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రధానమైన ఉపాధి సామాజిక రిజర్వేషన్లు మహిళలకు కానీ, దళితులకు కానీ ఉపయోగపడుతున్న ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన దాంట్లో దాన్ని నిలబెట్టడం కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది అన్యాయమైనది. గతంలో కంటే ఈరోజు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నంగా, తెలుగు వాళ్ళ యొక్క పోరాటానికి చిహ్నంగా, తెలుగు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలకు చిహ్నంగా, తెలుగు యొక్క పౌరుషానికి చిహ్నంగా ఏర్పడ్డ విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు నిర్ణయం చేయగలిగిన పరిస్థితుల్లో తెలుగు నాయకులు ఈరోజు మంత్రులుగా, గనుల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది నిలబడలేకపోవడం, సొంత గనులు కేటాయించలేకపోవడం అంటే ఇంతకంటే అన్యాయమైనది మరొకటి ఉండదు. వ్యక్తులకి ఈరోజు ఎటువంటి పరిశ్రమలు లేని వాళ్ళకే గనులు కేటాయిస్తున్నప్పుడు ఉద్దేశపూర్వకంగా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కేటాయించకపోవడము, అనేక కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా సొంత గనులు కేటాయించకపోవడం అనేది చాలా అన్యాయమైనది. అన్ని రకాల చట్టాలను ఈరోజు ఉల్లంఘిస్తూ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ముందుకు రావడం అనేది కేంద్ర ప్రభుత్వం దుర్మార్గమైనది. దీక్ష శిబిరంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని ఎన్నికల ముందు చెప్పిన టీడీపీ జనసేన నేతలు అధికారంలోకి వచ్చాక మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని తెలియజేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రైవేటీకరణ రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని కోరారు. అలాగే స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ఏదైతే చెప్పిందో ఈ రోజు కూడా నా యొక్క షేర్స్ నేను ఉపసంహరించుకుంటానని చెప్పేసి మాట్లాడినప్పుడు మన తెలుగు వాళ్ళు మాట్లాడకపోవడం, దాన్ని ఖండించకపోవడం, దాన్ని ముందుకు తీసుకురాకపోవడం అనేది చాలా అన్యాయమైనది. వెంటనే ఆ షేర్లు రద్దు చేస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రకటన వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా సంబంధించిన స్టీల్ ప్లాంట్కి సంబంధించిన మనగలగడానికి, కొనసాగడానికి అవకాశాలు ఏదైతే శైలిలో కలపడానికి ఉన్నదా, లేదా సొంత గనులు ఉన్నదా, లేదా నగర్నార్ లాంటి అనేక ప్రాంతాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ యొక్క గనులు ఉపయోగించుకుంటారా, ఏదైనా కానీ ప్రత్యామ్నాయం చూడకుండా ఈ గనుల యొక్క సమస్యను పరిష్కారం చేయకుండా ఈరోజు ప్రైవేటీకరణ చేస్తారని దాన్ని తీవ్రంగా మేము ప్రగతిశీల మహిళా సంఘం ఖండిస్తుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇలాగ లేనట్లయితే ప్రజలందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపునిస్తుంది. ఏదైతే ప్రజలే ఏజెండాను తీసుకున్నప్పుడు ఇది కుర్చీలాట కాదు కదా. ఈ రోజంతా వీళ్ళకి కావాల్సిన వీళ్ళు చేసుకుని దిగిపోయి ఇంకొకళ్ళ కుర్చీలాటలోకి వచ్చి మ్యూజికల్ చైర్ గేమ్ కాదు ఇది. కాబట్టి ప్రజల యొక్క డిమాండ్స్ని వాళ్ళు పట్టించుకొని ప్రభుత్వాలన్నింటినీ వ్యతిరేకించినప్పుడు తమ ప్రజాప్రభుత్వంగా కొనసాగాలంటే, ప్రభుత్వంగా మనగలగాలంటే తప్పనిసరిగా ప్రజల ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ అందరూ ఉపాధికి అనేక లక్షల మందికి ఉపాధి ఇస్తూ ఒక పోర్ట్ సిటీ నుంచి స్టీల్ సిటీగా మారిన విశాఖ యొక్క ఒక స్టేటస్ నిలబెట్టాలంటే తప్పనిసరిగా విశాఖ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది. కాబట్టి విశాఖ ప్రజలు ఇచ్చిన హామీని ఈరోజు ఆయన మంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు నిలబెట్టాలి, అందరూ నిలబెట్టాలి. తెలుగువాడు అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ మనగలగడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ RWS అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చ. ఆయా శాఖల్లో చేపట్టిన పనులు ప్రస్తుత స్థితిపై ఆరా. ఆ పన్నులకు అండగా మంత్రి లోకేష్. ప్రజా దర్బారుకు వినతులు వెల్లువ. సమస్యల్ని విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. మంగళగిరిలో అట్టహాసంగా జరిగిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని పల్లా శ్రీనివాస్ ను అభినందించిన రాజకీయ ప్రముఖులు, అభిమానులు. వైఎస్ఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని NTR యూనివర్సిటీగా పునరుద్ధరణ చేపట్టిన టీడీపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. NTR కు భారతరత్న తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తానని అనడంపై హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.